ఏయ్ ఒక్క ముద్ద పెట్టవా? అరే మళ్ళీ బలు వచ్చినదా? యాడ్రా అరే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఏయ్ ఇంకొక ముద్ద పెట్టవా? ఇంకొక ముద్ద పెట్టబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒరే 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 మళ్ళీ బళ్ళు వచ్చిందిరా. రై చూడరా చూడు. పోయింది పోయింది. తినండి తినండి. ఇంక చాలు. ఇంకొక ముద్ద. చంపేస్తాను. తిను తిను. అమ్మా లేవడం కూడా కష్టం అనుకుంటా. అంత బాధ తిన్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్నాళ్ళు నా చేతి వంట నేనే తిని చిరాకేసేసింది. ఫస్ట్ టైం చాలా ఏళ్ల తర్వాత మా అమ్మ చేసి పెట్టినట్టు ఉండదు. థ్యాంక్స్ అమ్మా. వదినా ఐస్ క్రీమ్. ఇదేం పాడలవాటండి మీకు? అబ్బా మీ చూడుతో చస్తుండను నేను. మాట్లాడకుండా ఐస్ క్రీమ్ మెక్కండి. ఏందో ఐస్ క్రీమ్ కి మొక్కాలంట. సరే మొక్కితే పోలా, మనకేమే తినడం ప్రధానం కదా. నీ మొగ్గు నన్ను తాగుబోద్దాని చేసేశాడు. అయ్యో ఆయన గురించి తెలిసిందే కదా, పట్టించుకోబాకండి. గోవింద్ ఎంతకి తెగించకపోతే దాన్ని నేరుగా ఇంటికి తీసుకెళ్తాడు. పైగా గోవింద్ వాళ్ళ నాన్న దానికి సపోర్టా? అస్సలు దాన్ని వదలకూడదు. ఎలాగైనా కనకరత్నం అత్తకి గోవిందు అది దొరికిపోయేలా చేయాలి. దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి. ఇవాల్టితోటి వాళ్ళ ఎవ్వారం తేల్చేయాలి. సరే వదినా, మేం బయలుదేరతాం. అలాగే వదినా. అన్నయ్య గారు, గౌతమే. అత్త అత్త ఈరోజు గోవింద్ బర్త్డే కదా, నేను కూడా సరదాగా మీ ఇంటికొస్తా. అరే అదే కదా నాకు కావాల్సింది. పుట్టినరోజు పూట నువ్వు కూడా అబ్బాయితో ఉంటే మాకు సరదాగా ఉంటుంది. రా పోదాం. గౌతమి, డాడీని కూడా తీసుకెళ్ళు. డాడీ ఎందుకు ఇప్పుడు అక్కడికి? నువ్వు ఒంటరిగా వెళ్ళకు, డాడీని తీసుకెళ్ళి చెప్తా. సరే డాడీ రా వెళ్దాం. ఏమండి కావాలన్నా తీసుకో. అమ్మాయికి తోడుగా అంట వెళ్ళండి. తోడలుడా? మా తోడలు ఊడో లేడే. అబ్బా అమ్మాయి అమ్మాయి పిలుస్తుంది. డాడీ రా రా చెప్తాను. ఎడకి ఉండి ఊడిపోతా ఉండదు. బయటికి పోవా? సరే ఉండి ప్యాంట్ వేసుకొస్తా. ఎవడు నువ్వా? మనోడే కదా. సరే వదినా, మేమందరం బయట వెయిట్ చేస్తాం. అన్నయ్య గారిని పంపించు. అలాగే వదినా. సరే మమ్మీ. వస్తానమ్మా, వస్తాను బాబు. ఏమే ఇటు తీసుకెళ్తా. ఒరే ఒరే అది మీ అవ్వరురా. నా రూమ్ లో దాచేస్తా.
ఏంది అందరూ ఏదో షాక్ కొట్టినట్టున్నారు? అది కొంచెం షాక్లోనే ఉండాం. దేనికి షాకు? అంటే మధ్యాహ్నం భోజనానికి రానున్నారు కదా, ఇంత సడన్ గా వచ్చేస్తే మళ్ళీ వంట మొదలు పెట్టాలా అని. భోజనాలు మేం కానిచ్చేసాంలే. ఓ ఏం గోవిందం, గౌతమ్ వాళ్ళ నాన్నగారు వచ్చుండారు. ఏంది అసలు పలకరించవా? హాయ్ హాయ్ గౌతమి. ఏంటి బర్త్డే స్పెషల్స్? ఏంది నువ్వా అమ్మతో వస్తుంటే ఫోన్ చేసి చెప్పలేదా? ఇంటికి గీతను తీసుకొచ్చానని చెప్పాను కదా. ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేసిన, నీ ఫోన్ ఏమో దొరకలేదు. అందుకే ఇక్కడ ఏమవుతుందో నేను కంగారు పడి నేను అంతతో పాటు వచ్చిన. అప్పుడే కాబోయే ఆలు మగలు రహస్యాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. అంతే, వయసు పిల్లకాయలు కదా, ఈ రోజు పుట్టినరోజుకి ఏదైనా ప్రోగ్రాం ప్లాన్ చేసుకుని ఉంటారు. అవునవునవును. ఎక్కడుందా అమ్మి? ఎందుకు వచ్చిన కాల్ రా బాబు, నిజం చెప్పడం ఎందుకు? నిన్నే అడిగేది, ఆ అమ్మి ఎక్కడా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏందమ్మా ఇదే? ఏదో శుభవార్త చెప్పాలని తీసుకొచ్చి కాబోయే మొగుడుతో గుసగుసలాడుతూ ఉండవు. మీ ఇద్దరు మాట్లాడడం సరిపోద్దా? నాతో చెప్పాలా మీరు? శుభవార్త కూడా ఉండదా మాకు? ఏంది సుభాష? వాడు సుభాష్ కాదు స్వామి, శుభవార్త అన్నాను కదా. ఏంది ఓరి నీ పాసుగాల బ్రాందీనా? పొద్దున బ్రాందీనా నీకు? అయ్యా మీరుండండి అన్న, మీరుండండి. నువ్వు గమనుండు. ఏం లేదు గోవిందం, మీకు ఓ సర్ప్రైజ్ న్యూస్ తీసుకుని వచ్చుండా. ఏందమ్మాదా? ఈరోజు గౌతమ్ వాళ్ళింటికి పంతులు గారిని పిలిపించి నీకు గౌతమికి పెళ్లి ముహూర్తం అమ్మో, ఇది ఇక్కడే తాక్కునుందా? దాచిపెట్టి నాకు అబద్ధం చెప్తూ ఉన్నాడా? ఇప్పుడు ఎలాగైనా దీన్ని పట్టించి వీళ్ళ కథ ఇక్కడే ముగించాలి. కానీ అక్కడ గీత ఏందిదే? అందరూ తలో దుక్కి పరిగెడతా ఉన్నారు. ఓ కుటుంబం ఓల్ మొత్తం కలిసి దాగుడుమూత ఆడుతూ ఉండారా? వెరీ గుడ్. ఈ శుభ సందర్భంలో మనం వాళ్ళతో కలిసి దాగుడుమూత ఆడతా పోలా? నేను ఆడపోయి దాక్కుంటా. మనం ఇక్కడ దాక్కుంటే ఈ వరల్డ్ లోనే మన ఎవడు కనిపెట్టలేడు కదా. దట్ ఈస్ పట్టాబి. దీని అబ్బాయి ఆడిపోయింది. చెప్తా, యాడున్న పవనైనా బయటకు వచ్చేలా చేస్తా. నాగస్వర బావా, ఆ కర్రెటి చెప్తాను. అన్నో అన్నో భద్రమన్నా, పావు నా దగ్గర తప్పించుకున్నా చూస్తా అసలు వదలం. మా వదు, దాన్ని ఏం చేయబాక, అదే పోతుందిలే, వదిలేసా మా.
ఇంట్లోకి వచ్చిన పావును వదిలిపెడతా ఉంటారా? నువ్వు తప్పుగా చెప్తా. చెప్పేది మన దేవుడు కనిపెట్టలేదు. పట్టాభినా మజాకానా. డాడీ పాము మా డాడీని కాపాడండి. అమ్మయ్యా, పాము వెళ్ళిపోతుంది. అమ్మా, డాడీ 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 అంకుల్ పాము పాము డాడీ పాము కాదు, మేమే. లేవండి రండి లేవండి. రండి చెయ్యండి. లేవండి. నేను చూసిన పాము ఇంకోలా ఉంది. ఇంకో పాము కూడా ఉన్నట్టుందాడా? ఒకసారి వెళ్ళి చూద్దామా? అవసరం లేదు, అక్కడ ఏ పాము లేదు. నేను చూశాను. ఆ పామే ఈ పాము అయి ఉంటది. ఓ అవునా? తప్పించేసావా? ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి? ఎలా? పూరి, ఏం ఆలోచన చేస్తున్నావు? ఏం లేదప్పా. ఇంటి భారమంతా ఆడపిల్లల మీద పడిపోయింది. పాపం, పెళ్లి గురించి కలలు కనాల్సిన వయసులో ఇంటి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. పూరి, మనమేమీ ఆస్తులు కూడబెట్టక్కర్లేదమ్మా. ఈ సంవత్సరం నీకు పెళ్లి చేసి పంపించాలా? హాయ్ రామ్మా. ఏంటలా చూస్తున్నారు? కాదే, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? వెళ్ళేటప్పుడు చుడిదార్లో వెళ్ళావు కదా, ఇప్పుడు చీరలో వచ్చావేంటి? ఎక్కడికెళ్ళావు నువ్వు? ఓ ఇదా, నేను మాళవిక అక్కని కలవడానికి వెళ్ళాను కదా. నేను వెళ్లేదారిలో నడుస్తూ ఉంటే ఓ కారుడు బురదలో ఫాస్ట్ గా వెళ్ళాడు. పక్క నుంచి బురదంతా డ్రెస్ మీద పడి పాడైపోయింది. మాళవిక అక్క ఇంటికి వెళ్ళగానే చీర ఇచ్చి కట్టుకోమంటే కట్టుకున్నాను. చీరలో బాగుండవమ్మా. పూరికి పెళ్లి కాగానే నీకు పెళ్లి చేయాలని గుర్తు చేస్తున్నట్టే మాళవిక అక్క ఇంటికి వెళ్ళలేదు నేను. రేపు ఈ చీర తీసుకెళ్ళిచ్చేయి. ఇది ఇవ్వక్కర్లేదు. పరాయి వాళ్ల చీరలు మనకెందుకు? ఇది ఆవిడ కొత్త చీర, వాడలేదంట. చీర కట్టుకోగానే చాలా బావుందని అని నన్నే ఉంచేసుకోమన్నారు. వద్దన్నాను, కానీ బలవంతం పెట్టింది.
మాళవిక అక్కతో పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి. ఏం పని? అదే ఎవరిదో ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళ ఎంగేజ్మెంట్ కి అంతా ఆర్గనైజ్ చేయాలని చెప్పారు. వాళ్ళ బడ్జెట్ చెప్పారు, దాని గురించి డిస్కస్ చేశాం. మరి ఓకే అయిందా? లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళ స్తోమత వేరువేరుగా ఉంది. కరెక్టే, మనం మన స్తోమతను బట్టి ఆలోచించుకోవట్లేదు. ఏమన్నా? అదే పెళ్లి సమయంలో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఆలోచించుకోకుండా ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అది తప్పు. పెళ్లి ఎవరితో ఎప్పుడు జరుగుతుంది అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడంట. ఎవరికి ఎక్కడ రాసిపెట్టుంటుందో అక్కడే జరుగుతుంది. ఆ మాట మాత్రం నిజమేనమ్మా. ఇంతవరకు పూరికి ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాం. పిచ్చి ఆలోచనలతోటి వచ్చినవన్నీ పాడు చేసుకుండాది. దీనికి రాసిపెట్టలేదనుకోవడమే. దానికి ఓ కారణం కావాలి కదా, అలా జరిగిపోయింది. పూరి, నాయనా, నేను చెప్తున్నా వినకుండా వీడిని ఎంకరేజ్ చేసినావు. ముందు నుంచి వీడికి చెప్తూనే ఉన్నా, వద్దురా వద్దురా అని. గౌతమితో నిశ్చార్థం కాకముందు నేను వద్దని చెప్తున్నా వినకుండా, సరే తమ్ముడు ఆశపడుతున్నాడు కదా అని మనసు ఒప్పుకోకపోయినా ఏదో సపోర్ట్ చేసిన. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. గౌతమితో నిశ్చార్థమైనప్పుడు నేను చెప్తూనే ఉన్నా, గీత వద్దు, గీత ఎట్టాగో ఒప్పుకోలేదు, మర్చిపోయి కాంప్రమైజ్ అయిపో, కొన్నాళ్ళైతే అంతా పాత పడిపోద్ది, మర్చిపోతావని. ఎలా గౌతమితో నిశ్చార్థమైన తర్వాత చచ్చి చెడి ఎట్నో ఆ పిల్లతో ప్రేమ నొప్పించినాడు. కానీ ఎవరికి ప్రయోజనం? ఈరోజు చూడు, అమ్మ ఈడి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకొని వచ్చింది. పెళ్లికి ముహూర్తాలు పెట్టిన తర్వాత ఇంకేం చేస్తారు? గీతతో ఈడి పెళ్లి జరిగే పనేనా? అది అయ్యే పనేనా? జరగాలరా, జరిగేదానికి ఏం చేయాలరా అని ఆలోచిస్తా ఉంటా. ఏంది నాయనా, నువ్వు కూడా చిన్నపిల్లడు మాదిరి. వాడి చిన్న వయసు, బుద్ధి లేదు. నువ్వు ముగ్గురు బిడ్డల తండ్రివి, నీ కడుపును పుట్టిన నేను చెప్పాలనా నీకు? రే కొడకా, నువ్వు లక్కమామని చేసుకుని వచ్చినప్పుడు మీ అమ్మ ఇంటి గడప దాటనీలేదు. అప్పుడు నిన్ను కన్నా నేను సపోర్ట్ చేస్తేనే అడుగు లోపల పెట్టినావు. ఆ విషయం మర్చిపోమాక. అంటే అది పెళ్ళైపోయింది, అది వేరే సంగతి. వీడికో న్యాయం, నీకో న్యాయమా? రే, నిన్ను కన్నాకి ఈయన కన్నా, ఈడు నా కొడుకే. నీకో రకంగా వాడికో రకంగా న్యాయాలు ఉండవు, అందరికి ఒకటే. ఇప్పుడేమంటావు? ఎట్టయినా గౌతమితో పెళ్లి ఆగాల, గీతా గోవిందుల పెళ్లి జరగాల. నాయనా, అది జరిగే పని కాదు. నువ్వు ఊరికే వీడిని భ్రమ పెట్టి లాస్ట్ లో జరక్క ఈడింకా నలిగిపోతాడు. మొన్న చూసినావు కదా, ఆ పిల్లతో వీడి ప్రేమను బయట పెట్టేదానికి చిన్నోడు బుద్ధి లేకుండా విషం తాగినట్టు నటించమంటే ఈ నిజంగానే విషం తాగేసినాడు. అంత పిచ్చోడు వీడు. మళ్ళీ వీడికి ఏమైనా అయితే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ప్రేమ కోసం వీడు చావడానికి సిద్ధంగా లేడురా. ప్రేమ కోసం బతుకుతాడు. ప్రేమే వాడిని బతికేస్తుంది. నువ్వు నోర్మి. ఇవన్నీ బానే చెప్తావు. అసలు ఏం నమ్ముకుంటావు? ఇంకా గీతకి గోవిందానికి పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావు? మనం ఉన్నావురా, మనమే ఏదోటి చేయాలా. నేనేం చేయలేను, మీరేం చేద్దాం? నాయనా, ఇన్నేళ్ళు కాపురం చేసినావు, నీకు తెలీదా? ఇంకా నువ్వు ఈ పిచ్చి నమ్మకాలతో ఉన్నావు. నేను మార్చలేనిది నా కోడలు మారుస్తుందని నాకు గట్టి నమ్మకం ఉండదురా. ఆ బిడ్డ తెలివైనది, ఓపిక అయినది. అమ్మా నాయనంటే ప్రాణం ఇచ్చే బిడ్డ. అత్తారింటిని అంత సులువుగా వదిలేదురా. పుట్టింటిని ఎట్ట చూసుకుంటుందో
మెట్టినింటిని కూడా అట్నే చూసుకుంటది. అన్నిటికీ సర్దుకుపోతుంది. పరిస్థితులకు తగ్గట్టు మెలుగుతుంది. నీవన్నీ పిచ్చి నమ్మకాలు నాయనా. రేయ్, నీకు ఆలోచించి చెప్పేదానికి చేత కాకపోతే గమ్మునే ఉండు. మమ్మల్ని వెనక్కి లాగమాక. సరే, మీ ఆలోచన ఏంటో చెప్పండి.